మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ వరుసగా 6 ఫ్లాపులు రుచి చూశాడు. పేరు సెంటిమెంట్ అనుకున్నాడేమో సాయి తేజ్ గా పేరు మార్చుకున్నాడు. 7వ చిత్రంగా చిత్రలహరి చేసి ఈసారి సరైన హిట్ కొట్టాలని తపన పడ్డాడు. అందుకు తన కెరీర్ కు తగినట్లుగానే ఓ కథను ఎంచుకున్నాడు. నేను శైలజ చేసిన కిషోర్ తిరుమలను దర్శకుడిగా ఎంచుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మూవీ చిత్రలహరి. సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేతా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. యూత్ గురించి మంచి సినిమా ఇదని, ఒకసారి ఓడిపోతే అలా ఉండిపోకుండా ప్రయత్నిస్తూ ఉండాలని బాగా చెప్పారని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కామెడీ బాగుందని, సునీల్ బాగా చేశారని, వెన్నెల కిషోర్ యాక్టింగ్ కూడా అదిరిపోయిందనే కామెంట్స్ బయటకు వస్తున్నాయి. 6 సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ ప్యూర్ హిట్ కొట్టాడు అనే టాక్ ప్రస్తుతం బయట వినబడుతుంది. మంచి స్టోరీ లైన్, లవ్ అనేది లైఫ్ లో ఉండొచ్చు, దానికోసం కెరియర్ వదలవద్దు అనేది మంచి కాన్సెప్ట్ తో తీశారు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మీరు అనుకునేది వదులుకోకూడదని చెప్పడం ఈ సినిమా కథాంశం అని అభిమానులు చెప్తున్నారు. అయితే గత 6 సినిమాలు ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ చిత్రం కలెక్షన్లపై కాస్త పడిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న పాజిటివ్ టాక్ తో ఈ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మజిలీ సినిమాకు ఈ చిత్రం పోటీ ఇచ్చేలా ఉందని, ఇక ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 3 కోట్ల పైబడి వసూలు సాధించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక వరుస ఫ్లాప్ చిత్రాలతో 3 కోట్ల కలెక్షన్లు అంటే మాటలు కాదు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.